చంద్రబాబు చిక్కుల్లో పడుతున్నారు. ఆయనకి రెండు వైపులా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవైపు జనసేన పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీని ఎక్కట్లు పాలు చేసేలా కామెంట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే, చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కాగలిగారంటే అదంతా మాదయే అన్నట్టుగా జనసేన నేతలు చెప్పుకొస్తున్నారు. నిన్న ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని మేమే నిలబెట్టాము అంటూ జనసేన అధినేత చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా చెప్పడం కాదు, వారం క్రితమే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా జనసేన ఒక లక్ష్యపూరితంగా చేస్తున్నటువంటి ఎత్తుగడలా కనిపిస్తుంది. ఇట్లా జనసేన నుంచి జరుగుతున్నటువంటి దాడితో చంద్రబాబు సతమతమవుతున్నారు. అదే సమయంలో జనసేన దాడిని సహించలేని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు, నారా లోకేష్ వ్యవహార శైలి మీద తీవ్రంగా దండెత్తుతున్నారు. జనసేన పార్టీ ఆ రీతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమని, తెలుగుదేశం పార్టీ కృషిని, తెలుగుదేశం పార్టీ చరిత్రని అవమానించేలా వ్యాఖ్యానిస్తుంటే కనీసం ఎందుకు ప్రతిస్పందించలేకపోతున్నారు అంటూ టీడీపీ నేతలు టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది చంద్రబాబుని ఎక్కట్లు పాలు చేస్తుంది. ఇరువైపులా మధ్యలో దాడన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబుకి రెండు వైపులా సతమతం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరిని సర్ది చెప్పలేనటువంటి స్థితిలో ఇప్పుడు టీడీపీ నాయకత్వం కనిపిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ మీద ఎవరూ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి 3 పార్టీల్లోనూ ఉంది. 2 పార్టీలు ప్రత్యక్షంగా పొత్తులో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పరోక్షంగా బీజేపీకి సహకారం కావచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి కామెంట్స్ చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీనే కాదు, బీజేపీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న జనసేనను కూడా ఏమీ అనలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. జనసేన మాట కాదనలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. జనసేన పార్టీకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తనదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సాగుతోంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా మదనపరుస్తుంది, అనేక రకాలుగా ఆందోళనలకు గురి చేస్తుంది. తామంతా కష్టపడి 5 ఏళ్ల పాటు పోరాడి అనేక రకాల అవరోధాలు ఎదుర్కొని చివరికి చంద్రబాబు జైలుకు పాలైన తర్వాత తాము సానుభూతితో ఇతర అనేక కారణాలతో అధికారంలోకి వస్తే క్రెడిట్ మొత్తాన్ని పవన్ ఖాతాలో, జనసేన ఖాతాలో వేసుకుంటున్నటువంటి వైనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అస్సలు సహించలేకపోతున్నారు. తమ కష్టాన్ని కూడా తీసుకెళ్ళి పవన్ క్రెడిట్గా మార్చేస్తే తామెట్లా జీర్ణించుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నప్పటికీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఏమైనా స్పందించి కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వస్తే దాన్ని పవన్ కళ్యాణ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేటువంటి ఆందోళన చంద్రబాబుని వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్కి ఏదైనా నొప్పి కలిగితే బీజేపీ నాయకత్వం ఏ రీతిలో స్పందిస్తుందో అనేటువంటి భయం బాబుని వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే చివరికి క్యాబినెట్ భేటీకి డొమ్మా కొట్టేసి చంద్రబాబు ఫోన్ కూడా ఎత్తకుండా పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేసినా ఏమీ అనలేని స్థితిలో సీఎం ఉన్నారు. నేరుగా క్యాబినెట్ భేటీలోనే నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా పవన్ కళ్యాణ్ ఎత్తడం లేదు అనేటువంటి రీతిలో మాట్లాడుకొచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేనటువంటి స్థితిలో పడిపోయినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం ఎన్డీఏలో కూటమి 3 పక్షాలు అధికారాన్ని పంచుకుంటున్నప్పటికీ కూడా మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ, 2 మైనర్ పార్ట్నర్లు బీజేపీ, జనసేన. కానీ ఇప్పుడు మైనర్ పార్ట్నర్ల మాటే చెల్లుబాటు అవుతుంది, మేజర్ పార్ట్నర్ వాళ్ళ మాటకి అనుగుణంగా వ్యవహరించాల్సి వస్తుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఏ మాత్రం రుచించడం లేదు. మరి ఇది ఎంతకాలం సాగుతుంది? ఎన్నేళ్ల పాటు చంద్రబాబు దీన్ని సహిస్తారు? ఎంతకాలమని బీజేపీ, జనసేన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు? వాళ్ళు ఎంతగా మాటలు విసురుతున్నా సహిస్తూ పడి ఉంటారు? చూడాలి. మరి ఇదొక చంద్రబాబు కెరీర్లో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎంతకాలం అని ఆయన సహిస్తూ సాగుతారో వేచి చూద్దాం.